వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఒబిసిటీని జబ్బుల జాబితాలో చేర్చారు. షుగర్ జబ్బు, గుండె జబ్బు, చర్మ జబ్బు, కీళ్ళ జబ్బు అని ఇట్లా అన్నిటికీ జబ్బులని పేర్లు పెట్టి పిలుస్తుంటాం కదా. ఒబిసిటీని జబ్బుల జాబితాలో చేర్చలా. కానీ ఇప్పుడు ఎందుకు చేర్చారంటే ఒబిసిటీ వచ్చేసరికి అన్ని జబ్బులు, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, హార్మోన్ సమస్యలు, కీళ్ళ నొప్పులు, గుండె జబ్బులు అన్నీ వచ్చేస్తున్నాయి. అసలు అన్ని జబ్బులు రావటానికి ఫౌండేషన్ లాగా ఉండే ఒబిసిటీని జబ్బు అనకపోతే తప్పు అవుతుంది అనిపించి ఒబిసిటీని జబ్బుల జాబితాలో చేర్చారన్నమాట. మీ పిల్లవాడు 10 కేజీలు ఎక్కువ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరేమంటారు? మా వాడు ఒక లావు తప్ప ఏ జబ్బులు లేవండి అంటారు. అసలు లావే ఒక జబ్బు. ఆ బాడీలో మెటబాలిజంలో అనేక మార్పులు వస్తాయి. ఒబిసిటీ వచ్చిన తర్వాత హార్మోన్ చేంజెస్ వస్తాయి. ఆకలి ఎక్కువైపోతుంది. ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్స్ తగ్గిపోతాయి. మరి ఇట్లా బాడీలో తిన్న ఆహారం అంతా బ్యాడ్ బ్యాక్టీరియాలు కొవ్వుగా మార్చేసేస్తుంటాయి ఎక్కువగా. అంటే ఇలాంటి మెకానిజం అంతా మీలో పెరిగిపోయే స్థితి ఒబిసిటీ వల్ల వచ్చేస్తుంది. అందుకని ఊబకాయం ఒక్కటి వచ్చిందంటే తద్వారా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, హార్మోన్ సమస్యలు అన్నీ ఫాలోడ్ బై పిల్లల్లాగా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇతర జబ్బులు రాకుండా మన శరీరాన్ని రక్షించుకోవాలి అంటే ఒబిసిటీ రాకుండా ముందు నుంచి ప్లాన్ చేయాలి. ఒకవేళ వచ్చిన అనేక జబ్బులు తగ్గాలి అంటే ఫస్ట్ ఒబిసిటీ తగ్గితే కానీ అవన్నీ తగ్గవని డాక్టర్లు అందరూ చెప్తున్నారు. అందుకని ఒబిసిటీని తగ్గించుకోవడానికి ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. మీరు బరువును బాగా తగ్గించుకోవటానికి మన వీడియోస్ అనేక ఉంటాయి. కాబట్టి స్పీడ్గా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కోసం అట్లా ఫాలో అయ్యి ఇంట్లోనే సేఫ్గా, హెల్దీగా మీరు వెయిట్ లాస్ అయ్యి అనేక జబ్బులు రావడానికి మూలమైన తల్లి లాంటి ఒబిసిటీని కంప్లీట్గా నిర్మూలించుకుని స్లిమ్గా, సన్నగా అవటానికి మంచిగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి.